అక్రమ కట్టడాలపై పక్కా ప్లాన్తో ముందుకెళ్తుంది హైడ్రా. అక్రమ కట్టడాలపై ఏమాత్రం తగ్గడం లేదు. మహానగరంలో కబ్జాకు గురైన స్థలాలను రక్షించడమే లక్ష్యంగా యాక్షన్ కి దిగుతోంది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల రక్షణకు నడుం బిగించింది. మూడో కంటికి తెలియకుండా నేరుగా యాక్షన్ లోకి దిగుతోంది. గతంలో బల్దియా, హెచ్ఎండిఏ అధికారులు పాక్షికంగా కూల్చడం, స్లాబ్లకు రంధ్రాలు చేయడంతో సరిపుచ్చేవారు. కానీ హైడ్రా మాత్రం తన రూటే సెపరేట్ అన్నట్లుగా చర్యలకు దిగుతోంది. అక్రమ కట్టడమని తమ పరిశీలనతో తేలితే చాలు, దాన్ని నేలమట్టం చేసే వరకు వదలట్లేదు. కూల్చివేతల సమాచారాన్ని సైతం ఏమాత్రం బయటకు తెలియనివ్వట్లేదు. పైగా ఈ యాక్షన్ కి వీకెండ్ ఎంచుకుంటుంది హైడ్రా. శని, ఆదివారాల్లోనే యాక్షన్ లోకి దిగుతోంది. అక్రమ కట్టడాలు ఎవరివైనా సరే డోంట్ కేర్ అంటూ కూల్చివేస్తోంది. బల్దియా పరిధిలో ఆక్రమణల తొలగింపు కోసం గత ప్రభుత్వం హయాంలో 500 మందితో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. దీని బాధ్యతల్ని ఐపీఎస్ అధికారికి అప్పగించారు. అయితే ఈ సంస్థ ప్రజల నుంచి ఆరోపణలు ఎదుర్కొంది. అక్రమాలకు ఆలవంగా మారిన విమర్శలొచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొత్తం సీన్ మారిపోయింది. ఓఆర్ఆర్ లోపలి భాగంలో ఉన్న ఆక్రమణల తొలగింపు, రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీని విలీనం చేశారు. హైడ్రాకు బడ్జెట్లో 200 కోట్లను కూడా కేటాయించారు. హైడ్రా కింద 3000 మంది సిబ్బందిని నియమిస్తామని, ఒక పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించారు. హైడ్రాకు ఐపీఎస్ అధికారిని ఏవి రంగనాథ్ని కమిషనర్గా నియమించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మొదట ఆయా చెరువుల ఆక్రమణపై సమగ్ర అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ ఫోటోలను తెప్పించుకున్నారు. ఆక్రమణల తీరును నిపుణులతో అంచనా వేయించి జాబితాను సిద్ధం చేశారు. మొదటి వారం నుంచే కూల్చివేతలు ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. తమకొచ్చిన ఫిర్యాదులు వచ్చినట్లే హైడ్రా అధికారులు వెంటనే దీనిపై స్పందిస్తున్నారు. ఫిర్యాదులు ఎంత వాస్తవం ఉందో తెలుసుకునేందుకు గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. హైడ్రా సిబ్బంది మఫ్టీలో వెళ్లి మరీ విచారణ చేస్తున్నారు. అక్రమ కట్టడాలను పరిశీలించి కమిషనర్ రంగనాథ్కు వివరిస్తున్నారు. కమిషనర్ ఆదేశాలతో హైడ్రా అధికారులు యాక్షన్ కి దిగుతున్నారు. యాక్షన్లోకి వెళ్లడానికి ముందు రోజు రాత్రి సిబ్బందిని, యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. తెల్లవారుజామునే కూల్చివేతలు చేపట్టనున్న నిర్మాణాల దగ్గరికి చేరుకుంటున్నారు. పోలీస్ ప్రొటెక్షన్, భారీ యంత్రాల సాయంతో ఎవరూ నిద్ర నుంచి లేవకముందే చేరుకుంటున్నారు. ఆ తర్వాత వెంటనే కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు. గతంలో చింతల్ చెరువులో రోజంతా 50 భవనాలను కూల్చేశారు. కాటేదాన్లో ఒక చెరువులోని ఆక్రమణలను కూల్చివేస్తుండగా స్థానిక ఎమ్మెల్యే అడ్డొస్తే ఆయనను అరెస్ట్ చేసి మరీ పూర్తి చేశారు. గండిపేట జలాశయం దగ్గర నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో 20 భవనాలను నేలమట్టం చేశారు. ఆయా సందర్భాల్లో సమాచారం లీక్ అయితే బాధ్యులను సస్పెండ్ చేస్తామని రంగనాథ్ సిబ్బందిని హెచ్చరించారు. దీంతో హైడ్రా అధికారులు సమాచారం లీక్ చేయడానికి భయపడుతున్నారు.